టైంలో ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్ ఐశ్వర్య బాలకృష్ణ గారు ఉన్నారా? ఐఏఎస్ ఆఫీసర్ ఐశ్వర్య బాలకృష్ణ. యో ఏంటయ్యా బాగుతున్నావు? మా అమ్మాయి ఏమిటి ఐఏఎస్ చదవటం ఏమిటయ్యా బాబు? ఐశ్వర్య నన్నా ఎవరమ్మా ఈయన? అర్థం పర్థం లేకుండా నిన్ను పట్టుకుని ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నాడమ్మా. నాన్న వాళ్ళతో నేను మాట్లాడతా. అది కాదమ్మా, నువ్వు బీకాం ఫెయిల్. నేనే కదా వాళ్ళకి డబ్బులు కట్టి నిన్ను పాస్ చేయించింది. నాన్న ప్లీజ్. ఏంటమ్మా ఇది? మొన్నొకడు ఐపీఎస్ అన్నాడు, వీడేమో ఐఏఎస్ అంటున్నాడు. ఎప్పుడు ఎవడు ఏమంటాడు అర్థం కావట్లా. చెప్పండి, ఏంటి విషయం? ఏంటమ్మా ఇలా చేసావేంటమ్మా? హలో, ఏంటి ఎగతాళా? ఏంటి నేను ఎగతాళి చేస్తున్నానా? మేడం, మీరు ఇంకో 10 నిమిషాల్లో తప్పకుండా మ్యూజియంలో ఉండాలి, లేదా మీరు పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఏమంటారు? తొందరగా రామ్మా, లేడీస్ నా పిల్లలు ఇంట్లోకి రా. నువ్వు అభిమన్యు, అభిమన్యు లేవండి, లేవండి అభిమన్యు. సార్, మీ కళ్ళ ముందు వీళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు, మీరు చూస్తూ స్టాచ్యూలో నుంచున్నారు. నేను స్టాచ్యూలో నిలబడ్డానా? 6 గంటలకు క్లోజ్ చేసిన మ్యూజియం 11 గంటలయింది. మీ వల్ల చూడండమ్మా, ఎన్నిసార్లు చెప్పినా మౌడు పిల్లల్లా చేయి పట్టుకొని ఎలా నిద్రపోతున్నారు చూడండమ్మా. మేడం, ఎలాగైనా వీళ్ళని బయటికి పంపించండి, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. నేను గవర్నమెంట్ స్టాఫ్ ని. ప్లీజ్ పోలీస్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అంటే మీ మీద ఇవ్వాల్సి ఉంటుందమ్మా కంప్లైంట్. మీరే ఐఏఎస్ ఆఫీసర్. సరే సరే సరే, వీళ్ళని బయటికి పంపించాలి అంతే కదా? అవును, నేను పంపిస్తాను. అబ్బి అభిమన్యు, మీకు దండం పెడతా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరేగా చెప్పారు తర్వాత జనరేషన్ నన్ను చూసి. ఏ జనరేషన్ ఏది నేర్చుకోక్కర్లేదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే ఓకే, మేమిద్దరం బయటికి వెళ్తాం, కానీ ఒక కండిషన్. కండిషనా? బావా, మనసు మనసు. మా ఇద్దరిని బయటికి తీసుకువెళ్ళి మామీ మెస్ లో మసాలా దోశ పెట్టిస్తావా? మనసు మనసు. సారీ, మనసు బదులుగా మసాలా దోశ స్పెల్లింగ్ మిస్టేక్ బికాస్ ఆఫ్ హంగ్రీ. బయటకు వచ్చాక వీడు తన మనసు ఓపెన్ చేసి చూపిస్తాడు, అది చూసి మీరు ఓకే చెప్పాలి. డీలా నో డీలా? డీల్. ఓకే. ఆసు అభిమన్యు, పోరా 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 పోరా. సరే, ఏదో తెరిచి చూపిస్తానన్నావుగా, చూపించు. ఏంటండి, ఏదో బీరువా తెరిచి చూపించమని అడిగినట్టు అడుగుతున్నారు? నా మనసు అండి, ఇట్స్ మై హార్ట్. చూడండి చూడండి, ఏమైనా కనిపిస్తోందా? హార్టా? చూశాను, కానీ మీ మీద లవ్ కలగలేదు. ఎప్పుడు మీరు నన్ను ముద్దుగా అభి అని పిలవడం స్టార్ట్ చేశారో అప్పుడే నాలో లవ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. హలో, మీలాంటి వాళ్ళు ఉండాల్సింది మ్యూజియం లోని. హీనంగా ఎగతాళి చేసినా మీరు ఇంకా నన్ను ఎలా ప్రేమించగలుగుతున్నారు? అది మీరు నన్ను నాటుగా ఇన్సల్ట్ చేస్తుంటే బాగా కోపం వచ్చేది, కానీ మీరు స్వీట్ గా ఇన్సల్ట్ చేశారా, అందుకే లవ్ వచ్చింది. స్వీట్ గా ఎగతాళి చేశానా? నన్ను దేవుడే కాపాడాలి. ఐస్ I love you. హాయ్ అభిమన్యు. హాయ్. ఐశ్వర్య మేడం, నా వల్లే మీ ఫోన్ పగిలిపోయింది. మీకు కొత్త ఫోన్ ఇవ్వడానికే మా షాప్ బ్రాంచ్ నే ఇక్కడ ఓపెన్ చేసాం. మీకే ఫోన్ కావాలో తీసుకోండి. ఈ టేబుల్ మెట్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. దీన్ని మీరు 3 విధాలుగా వాడుకోవచ్చు. మీ గబ్బు కొట్టే నైటిని ఉతికారేసుకోవచ్చు, మీ జుట్టు విరబోసుకొని పేలు చూసుకోవచ్చు, మీ కాలు ఎత్తి పెట్టి సారీ మామా గోల్డ్ కట్ చేసుకోవచ్చు. మిస్ జూనియర్ కౌసల్య, మీరు తీసుకోండి. పర్వాలేదు. సిగ్గు లేకుండా తీసుకో ఆంటీ. ఆగండి ఆగండి, ఎందుకండి ఫ్లూ జ్వరం వచ్చిన కుంఫు పండలా ఆవేశపడుతున్నారు? వద్దంటే వదిలేయండి. అలాంటిదేం లేదు, ఇది జ్యువెల్ సిమ్ కదా. అవును, ఇది తీసుకుంటాను. షుగర్ పేషెంట్ స్వీట్ తీసుకున్నట్టు ఒక్కటి తీసుకుంటారేంటి? మొత్తం తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఫోన్ తనకి రా. తర్వాత ఫ్రీగా వస్తే పెనాయిల్ కూడా తాగేస్తారని ఎగతాళి చేస్తారు, నాకెందుకు? ఐశ్వర్య, ఇంత జరిగా కూడా మీరు ఫోన్ తీసుకోకపోతే మీ ఇంటి ముందు షాప్ పెట్టడం తప్ప నాకు వేరే దారే లేదు. ఏంటి బెదిరిస్తున్నావా? ఆబ్వియస్లీ. ఓకే ఓకే, తన వల్లే నా ఐఫోన్ పగిలిపోయింది, అందుకనే ఐఫోన్ మాత్రం తీసుకుంటా. ఎనీవే థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ లేడీస్, ఏదో పెళ్లిలో భోంచేసి తాంబూలం తీసుకుని వెళ్ళిపోయినట్టు అలా వెళ్ళిపోతున్నారేంటి? మనీ ఎవరిస్తారు? వీళ్ళ బాబు ఇస్తాడా, మీ డాడీ ఇస్తాడా? ఏయ్, నీకు ఉచితంగా వస్తే ఉమ్మెత్త కూడా తినేస్తావా? ఇదెలా ఉంది? సరికొత్తగా